హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా స్పైసీగా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. సండే వచ్చిందంటే చికెన్ని డిఫరెంట్గా ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. బాగా స్పైసీ చికెన్ని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అయితే ముందుగా దీనికోసం చిన్న దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు, ఒక స్టార్ ఫ్లేవరు, కొన్ని పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లము, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్ల ధనియాలు, ఒక స్పూన్ గసగసాలు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే ఒక స్పూన్ సాల్టు, ఒక 3 స్పూన్ల కారము వేసుకొని ఇవన్నీ చక్కగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఈ కర్రీకి ఇంకా స్పైసెస్ ఏం యాడ్ చేయమండి, ఓన్లీ ఈ విధంగా దంచుకున్నది మాత్రమే యాడ్ చేసుకుంటాము. దీన్ని మిక్సీలో పట్టకూడదండి. మిక్సీలో పట్టుకుంటే టేస్ట్ రాదు. మనం కోర్సుగా లైట్గా దంచుకుంటే మాత్రమే ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత స్టవ్పై కడాయి పెట్టుకొని వేడైన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, కొద్దిగా కరివేపాకు, ఒక కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత దానిలోకి ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఆనియన్స్ చక్కగా ఈ విధంగా బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ని వేసుకున్న తర్వాత మూత పెట్టకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి సిమ్లీలో పెట్టేయకూడదండి. అలా పెట్టేస్తే చికెన్ అనేది సాగినట్టు అయిపోతుంది. అలా కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూనే వేయించుకోవాలి. అలా అయితేనే చికెను సాఫ్ట్గా అవుతుంది. మనం మూత పెట్టి వదిలేస్తే ఆ వాటర్ దిగిపోతూ అలా చికెను సాగినట్టు అయిపోతుంది. కాబట్టి మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చికెన్ ఈ విధంగా వేగుతుంది. అప్పుడు మనం దంచి పెట్టుకున్న మసాలా పొడిని యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాలు మాత్రం ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలకి చక్కగా ఈ విధంగా మసాలాలన్నీ చికెన్కి పడతాయి. అప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా టేస్టీగా చేసుకునే చికెన్ ఫ్రై రెడీ. దీన్ని వేడివేడి అన్నంలోకి పెట్టుకొని చక్కగా కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చూస్తేనే నోరూరుతుంది కదండి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. తప్పకుండా ఈ సండేకి ఈ ప్రాసెస్లో చికెన్ ఫ్రైని ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and hit the bell icon. Thank you for watching.